మాది సొంత ఊరు వేణువంక. కానీ ఎస్ ప్రభు అంటే నాకు తెలియదు. కాకపోతే ఏంటి అంటే మా ఊళ్ళో చర్చ్ ఉండే, మొత్తం అందరూ వాళ్ళు మన్నెపల్లి వాళ్ళు. కాకపోతే వాళ్ళు ఆ పండుగప్పుడు, క్రిస్టమస్ పండుగప్పుడు వాళ్ళు ఏం చేసేదంటే ఆ ఊళ్ళో తిరిగేవాళ్ళు. వాళ్ళు తెల్లారంగా వచ్చి వాళ్ళు తాటి బట్టలు పట్టుకొని ఈ ఈతకమ్మలు పట్టుకొని తిరిగేవాళ్ళు. అట్లా మాకు తెలుసు. అదొకటి. ఇంకోటి ఏంటంటే వాళ్ళకు డ్రామా వేసేటోళ్ళు. వాళ్ళు అది ఒక డ్రామా ఉండే, అది ప్రతి సంవత్సరం వాళ్ళు వేసేటోళ్ళు. దాన్ని చూడడానికి మేము పోయేవాళ్ళం. ఆయన అంత విశ్వాసం వచ్చేవాళ్ళం కాదు, కానీ నేనైతే అంత విశ్వాసంగా లేను, ఉంచపోయేది అది నాకు తెలియదు. కనుక అట్లా అయిపోయిన తర్వాత మా బావ జమ్మికుంట మా నడిపక్కనిచ్చినాం. ఆయన చాలా పెద్ద భక్తుడు. ఎందుకంటే ఆయన ఆ సిక్కులలాగా ఒక తలలు పెంచి దాన్ని సిగలాగా మూడేసి దాన్ని కట్టుకొని ఒక విగ్రహంలాగా ఒక చెక్కని చెక్కించుకొని ఆ వెంకటేశ్వర్లకు బాగా పూజ చేసేవాడు. అనేక తర్వాత మా మేనత్త కొడుకు అన్నట్టు వాళ్ళకే మా నడిపక్కనిచ్చాం, చిన్న సెల్లనిచ్చాం, ఇంకో చిన్న బిడ్డను నడిపానికి ఇచ్చాం. అయితే కొన్ని రోజులు అయిన తర్వాత ఏమైందంటే మా అత్తమ్మ చనిపోయింది. చనిపోయిన తర్వాత ఆమె చనిపోయిన తర్వాత మా మామ వాళ్ళు, మా నాన్న వాళ్ళ వాళ్ళు హైదరాబాద్ ఉంటారు. వాళ్ళు దేవుని నమ్ముకున్నారు. వాళ్ళు సెవెంత్ డే స్కూల్ వాళ్ళు చర్చికి వాళ్ళు వెళ్తారు. అయిన తర్వాత వాళ్ళు నా పెళ్ళప్పుడు వచ్చినారు. ఆ తర్వాత అంతకుముందు మళ్ళీ వచ్చినప్పుడు ఈయనను వాళ్ళు పట్టుకొని ఏమన్నారంటే, ఇది దేవుడు కాదు బిడ్డ, ఆయనను బాగా ప్రేమించి ఆయనను బాగా అది చేసి ఒక కొడుకులాగా ఆయనను వాళ్ళు చూసుకునేది. మా మానవ వాళ్ళు చూసుకొని ఆయన బట్టలు పెట్టి అన్ని చేసిన తర్వాత ఆయన అప్పుడు ఆ దేవుని విడిచిపెట్టి యేసు ప్రభుని నమ్ముకున్నాడు. యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత మళ్ళీ మా ఊరికే వచ్చారు. అక్క బావ మా ఊరికి వచ్చి మా ఇంట్లోనే ఉంటూ అక్కడ వేణువంకలే పని చేస్తాడు, చెప్పులు చేసేవాడు. అయితే అట్లా చేస్తూ ఉండగా ఆ వేణువంక వచ్చిన తర్వాత ప్రభుని నమ్ముకున్న తర్వాత అక్కడ 3 రోజులు పని చేసేవాడు. 3 రోజులు పని చేసి 3 రోజులు సువార్త తిరిగి వచ్చేటాడు ఊళ్ళని. అంటే చాలా డబ్బులు వచ్చేది, పని బాగా చేసేది. కానీ ఆ 3 రోజులు ఒక 10 ఊళ్ళు ఉంటాయి చుట్టూ, ఆ 10 ఊళ్ళు సువార్త చేసి తిరిగి వచ్చేవాడు. అట్లా చేస్తూ వచ్చినప్పుడు మా ఇంట్లోనే కూడిక జరగాలి. ఇప్పుడు మా ఇంట్లోనే కదా, అది ఉన్నది మా ఇంట్లో కాబట్టి మా ఇంట్లో కూడిక జరగాలి. కాబట్టి నేను వాళ్ళ కొరకు కరెంటు పెట్టేది, తలిగించుకోవడం. అప్పుడు అట్లా చేస్తూ వచ్చేది. వాళ్ళు ఇంట్లో ప్రార్థన చేసుకుంటే నేను బయట పోయి పైసలు ఆట ఆడేది. ఎందుకంటే అప్పుడు బాగా ఈ పైసలు కమ్మి ఆడడం, పత్తాలు వేయడం, అందరు బారు ఇవన్నీ ఉండేది అన్నట్టు. అప్పుడు ఒకవేళ తినిపోయి కూర్చుంటే తెల్లారినా కూడా మేము రాకపోయేది. అట్లాంటప్పుడు ఒకరోజు ఏం చేసినట్టే, నేను వాళ్ళు కరెంట్ పోయింది, అయితే తలిగేసినాం. ఏమైందంటే ఒక ఎలుక, అది గోడలు కదా, గుడిసె కదా, ఒక వైర్ను కొట్టేసినాయి. ఒక వైర్ను కొట్టేస్తే ఏమైందంటే నేను మళ్ళీ దాన్ని చేసిన ఒకరోజు. మళ్ళీ ఒక రోజు చేసినప్పుడు ఏమైందంటే మళ్ళీ ఆ వైర్ను మళ్ళీ దాన్ని కొరికింది ఏంది, అంతకుముందు కొరికింది ఏంటిది, హెర్త్ వైర్ను కొరికినాయి. దాన్ని సాఫ్గా పెట్టేసిన ఏం కరెంట్ షాక్ రాదు. కానీ తర్వాత అవి కరెంటు వైర్నే కొరికినాయి. నేను అది చేసిన కదా, దీన్ని మళ్ళీ నేను అట్లనే మళ్ళీ ఆడిపెట్టి దాన్ని పెడదామని చేసినప్పుడు పోయి మంచాల పడ్డా. వీళ్ళంతా ప్రార్థనలు ఉన్నారు. అప్పుడు వాళ్ళంతా ప్రార్థన చేసినారు. అప్పుడు కొంత విశ్వాసం నా మీద వచ్చిన తర్వాత నేను అప్పుడు చదువుకోలేదు. మేమంత పెద్ద కుటుంబం కాదు, మా అక్క చెల్లెళ్ళ 5, మేము అన్నదమ్ముల 2, మా తల్లిదండ్రి అందరం ఎంత 8 మంది. 5, 7, వాళ్ళు 9 మంది బ్రతకాలి. వాళ్ళు పని చేస్తే మేము బ్రతకాలి. అట్లాంటప్పుడు నేను చదువుకోలేదు కనుక వేరే వాళ్ళకు జీతం వచ్చారు. నేను జీతం వస్తే సాయంత్రం వచ్చేటప్పుడు ఏమైందంటే చీకటి అయ్యేది. ఎట్లని మేపి కట్టేసి గడ్డేసే వరకు 9, 8:30 అట్లా అయ్యేది. అట్లా అయినప్పుడు ఏమైందంటే నాకు ఒక భయం అయ్యేది. మా ఇళ్ళకును మధ్యలో ఇళ్ళకు చాలా గ్యాప్ ఉంటుంది. అన్ని చిన్న చెట్లు ఉంటాయి, చింతలు, అవన్నీ ఇట్లకి వెళ్ళి పోవాలి. అది పాముల భయం, పొలాలు అట్లా ఉండేదండి. నాకు ఎవరంటే నేను ఒకవేళ ముందు వస్తే మందిలో వచ్చేది, లేక ఒకవేళ వెనక అయిందనుకో ఒక్క ఆయన ఉండేది.
ఆయన పేరు లోటుపోసే అని ఒక ఆయన ఉండేది, మా ఇళ్ళల్లో ఉండేట ఆయన ఒక్కడే లాస్ట్గా ఆ ఇళ్ళల్లోకి రావడానికి ఆయన లాస్ట్ తాగి లాస్ట్కి వచ్చేటోడు అన్నట్టు ఆయన వెనుక ఆయన ముందు పోతుంటే నేను మెల్లమెల్లగా ఆయన వెనుక వచ్చేటోడిని. వచ్చిన తర్వాత ఒకరోజు ఆయన కూడా వెళ్ళిపోయిండు. నాకు భయం వేసింది, బాగా భయం వేసిన తర్వాత ఆ చీకట్లు కదా, నేను అక్కడన్నా ఏసయ్యని అక్కడని కళ్ళు మూసుకొని మళ్ళీ దాదాపు ఒక 60-70 మీటర్ల దూరం ఉరికిన తర్వాత అక్కడ మళ్ళీ కళ్ళు తెరిచాను. మళ్ళీ నడి సంతల్లో రోడ్లో ఉన్నా. నేను అప్పటి సుద్దిగా యేసు ప్రభును అంగీకరించిన, కాకపోతే ఏంటంటే చర్చికి పోకపోయేది, ఎక్కడికి పోకపోయేది. ఆ తర్వాత మళ్ళీ నా పెళ్ళి కుదిరింది. పెళ్ళి కుదిరిన తర్వాత ఏమైందంటే అప్పుడు అన్నుల పెళ్ళి కదా, అన్నుల పెళ్ళి చేసేటప్పుడు నా పెళ్ళప్పుడు ఏం చేసినట్టే జ్యోతులు ముట్టించారు. లగ్గం అయింది ఇక్కడ నాగవెల్లి అంటే మళ్ళీ చేయాలి కదా, మందమరిలో అయింది. తర్వాత మా ఇంటికాడ నాగవెళ్ళప్పుడు మమ్మల్ని ఇంట్లో తయారు చేస్తాను. ఇంట్లో తయారు చేసేటప్పుడు ఏమైందంటే అక్కడ వెనుక ఇల్లు, ఇట్లా ఇల్లు, మళ్ళీ ముందట ఇక్కడ షెడ్ లాగా ఉంటుంది, దానికి కూడా చుట్టూ గోడలు ఉంటుంది, ఇట్లా సంధి ఉంటుంది ఇట్లనే. మా అక్క ఒకటి ఏం చేసిందంటే ఇందులో నుంచి కుక్కలు వస్తాయని రాత్రికి రాత్రి ఆ గోడలు పెట్టేసింది. ఇంతెత్తు గోడలు అయిపోయింది, కుక్కలు వస్తాయని. అప్పుడు మేము దాంట్లో తయారు చేసేటప్పుడు ఇంట్లో తయారు చేస్తుండ్రు, ఈ యువతలు ఏం చేస్తారంటే వాళ్ళు అప్పుడు పెద్ద మనుషులు జ్యోతులు ముట్టిస్తారు కదా, మేమేం చేసినంటే 4 ఇండ్లకు కలిపి పందిరేసిన, మొత్తం తాటికమ్మలు మొత్తం కప్పేసిన. దానికి ఏది పెళ్లి పందిరేస్తారు కదా,